श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। అల్లా అచ్చా కరేగా మనకి అందించిన ఈ గ్రంథాన్ని విమలా శర్మ గారికి, సాయినాథులకి, శ్రీరామ్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు మనకి అందించే జ్ఞానం గురించి తెలుసుకుందాం. సోక్రటీస్ సాధించాడు మరణం మీద జయం. అవుతుంది సాధకునికది తుది విజయం. దీని గురించి తెలుసుకుందాం. మరణం ప్రతి జీవి అన్నిటికంటే ఎక్కువగా భయపడేది. ఏ జీవి కూడా తప్పించుకోలేనిది మరణాన్నించే. పామరుడు ఏ ఊహనైతే కనీసం కలలో కూడా ఊహించుకోలేడో, దేన్నించి తప్పించుకోవాలని అహరహము కృషి చేసి అసలైన మార్గం తెలియక పెనుగాలికి చిగురాకులాగా వణికిపోతాడో, అలాంటి భయంకరమైన మరణానికి మహనీయులు ఏ సాంప్రదాయాల్లోనున్నవారైనా, ఏ మతాన్ని అనుసరించిన వారైనా, ఏ దేశంలో జన్మించినా భీతిల్లలేదు. ఎందుకంటే స్వప్న సదృశమైన ఈ మరణంతో నశించేది నశ్వరమైన ఈ దేహమేనని, తాము కేవలం ఈ దేహానికే పరిమితం కావని వారికి బాగా తెలుసు. శ్రీ రమణ మహర్షి తనకు కలిగిన ఆ మరణానుభవాన్ని నిశితంగా పరిశీలిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తే తుచ్చమైన ఆశ్ తుచ్చమైన ఆశ్రమ నిధుల కోసం తనకు విషమిచ్చిన తన శిష్యులను అపారమైన క్షమతో, దయతో మన్నించి మరణాన్ని ఆనందంగా స్వీకరించారు హుబ్లీలోని శ్రీ గురు సిద్ధార్థరూఢులు. మరి శ్రీ సాయిబాబా 1896వ సంవత్సరం తాను స్వయంగా తన ఇచ్ఛానుసారం 3 రోజుల పాటు తన భౌతిక దేహాన్ని వదిలివేసి పరలోక గతులై తిరిగి 3 రోజుల పిమ్మట ఏదో పొరుగు గ్రామానికి వెళ్ళి వచ్చినట్లుగా హాయిగా లేచి కూర్చున్నారు. రాకడా పోకడా తెలిసిన మహనీయునికి మరణం అంటే నిద్రతో సమానమే. విశ్వమంతా సర్వవ్యాప్తంగా ఉన్న ఆయనకు మరణం అంటే ప్రక్క గదిలోకి వెళ్లి రావటమే. అందుకే తమ నోటితో స్వయంగా తామే చెప్పారు కదా! నా సమాధి నుంచి నా కర్తవ్యం నిర్వహిస్తానని. తన స్థితి ఏమిటో తనకు తెలిసిన వారే కదా అలా మాట్లాడగలిగేది. తన భక్తులకు వాగ్దానం చేయగలిగేది. వారి జీవితంలో మనకు ప్రస్ఫుటంగా కనిపించే అంశాలు నిస్వార్థము, త్యాగ సంపద, క్షమాశీలత, తన కోసమంటూ ఏమీ మిగిల్చుకోకుండా తన్నాశ్రయించిన వారి శ్రేయస్సుకై అహర్నిశలు పాటుపడుతూ వారి అజ్ఞానాన్ని అపారమైన దయతో క్షమించి వేస్తూ వారి ఆత్మ సంస్కరణకై పాటుపడ్డారు. భౌతిక దేహంలో ఉన్నప్పుడు పడ్డారు. దాన్ని వదిలివేసిన తర్వాత కూడా ఆ కృషిని చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు కూడా. అలాంటి సుగుణాలతోనే సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి, తను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ జ్ఞాన ప్రకాశాన్ని విరజిమ్మి, ప్రభుత్వ దౌత్యానికి బలైపోయినవాడు సోక్రటీసు. మరణం అంటే ఒక గదిలోంచి మరో గదిలోకి పోవటం లాంటిదని అంటారు. శ్రీ సత్యానంద సరస్వతి చినిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరించడమే మరణమని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చెప్తూనే ఉన్నాయి. సర్వత్రా వ్యాపించి ఉన్న విశ్వ చైతన్యానికి మరణం అనేది ఉండదని, ప్రపంచంలో ఉన్న అనేకత్వానికి ఆధారభూతమైన ఏకత్వమే తామని, అదే తమ నిజతత్వమని గుర్తించిన వారు మరణానికి భయపడరు. భయపడే వారిని చూసి నవ్వుకుంటారు.
తాను శాశ్వతుడినని, కేవలం మానవాళిని ఉద్ధరించి, ఆత్మ సంస్కరణతో వారిని సరైన ఆధ్యాత్మిక మార్గంలో పెట్టి, తన సాన్నిధ్యాన్ని శాశ్వతంగా సాధించటానికే కేవలం పేద భిక్షువైన ఫకీర్‌లా జన్మను స్వీకరించానని మనం అర్థం చేసుకోవాలనే తన నిజతత్వం గురించి ఎన్నో సార్లు ఇండైరెక్ట్‌గా చెప్పారు బాబా. తన సమాధి మాట్లాడుతుందని, తన మట్టి సమాధానం చెప్తుందని అన్నారు. అన్ని జీవుల దేహాలు తనవే అయినప్పుడు, కేవలం మసీదులో కొన్ని సంవత్సరాలున్న దేహం నశించినప్పుడు, తన అవతార కార్యం ఆగిపోతుందా? అందుకే తనకు వారసులెవరూ లేరని ఘంటాపథంగా చెప్పారు. అది అర్థం చేసుకుంటే బాబా మన మధ్య భౌతికంగా లేరని వాపోవలసిన అవసరం ఉండదు. లేదా బాబా అవతారమే ఇదని అన్య మానవులను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. తన్నాశ్రయించిన వారికి సందర్భానుసారం వారికి స్వప్రదర్శనమిచ్చి, వారిని సరైన మార్గం నుంచి తప్పిపోనీయకుండా కోట్లాదిగా మానవాళిని నడిపించటం ఆయనకే చెల్లింది. అందుకే నేను ఈ 3:30 మూరల శరీరాన్ని కాదని, నేను కేవలం షిరిడీలోనే ఉన్నాననుకునేవారు నన్నేమీ తెలుసుకోనట్లేదని దృఢంగా చెప్పే ఉన్నారు. కేవలం భౌతిక రూపాన్ని ఆశ్రయించి మాత్రమే తానేదో చేయగలనని, అది లేకపోతే తానుండనని ఆత్మజ్ఞాని అనేవాడు అనుకోడు. కనుకనే శ్రీ సాయి తను ఉపన్యాసాలు చెప్పటం కానీ, గ్రంథాలను రచించటం గానీ చేయలేదు. సంకల్ప మాత్రంలో జీవులను సంస్కరించగల వారికి ఈ పై రెండింటితో అవసరమేమిటి? తన జీవితమంతా త్యాగశీలతోనూ, నిస్వార్థంతోనూ గడిపిన ఆయన నుంచి అహర్నిశలు అవి ఇవ్వు, ఇవి ఇవ్వు అని కోరటమే కానీ, మనమేం చేస్తున్నాం? ఆయనకు మనమేం చేయనవసరం లేదు. కేవలం ఆయన మన శ్రేయస్సు కోసం మనకు విధించిన సాధనలన్నా చేయవద్దా? వారి పట్ల కనీస కృతజ్ఞతతోనైనా మనం సాధన క సాధనకుద్యుక్తులం కావచ్చునే. నా ఆధ్యాత్మిక ధనాగారం తాళం చెవి ఇదిగో, కావలసినంత తీసుకుపొండి అంటే ఒక్కరూ రారేమని ఆయన వాపోయేవారు. ఇకనైనా ఆ తాళం చెవిని ఎందుకు తీసుకోం మనం? జీవితమంతా త్యాగ సంపదతోనే జీవించిన ఆయన తన భక్తుని మరణాన్ని రద్దు చేయటానికి, అంటే కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం కాకుండా, దాన్ని నిరసించకుండా, అందరు జీవులపై ఉండే వాత్సల్యం లాంటిదే ఆ భక్తుని పైన ఉండటం వల్ల అతని మరణాన్ని తాను తీసుకుని, అతన్ని మరణాన్నించి తప్పించిన మహాన్వితుడు, మహిమాన్వితుడు సాయి. అలాగే మరణం పట్ల తత్వవేత్తల భావం ఎలా ఉంటుందో, వారు మరణాన్ని ఎంత తేలికగా తీసుకుంటారో సోక్రటీస్ జీవితం చూస్తే తెలుస్తుంది. సోక్రటీస్ ఎథెన్స్ నగరంలో 469 క్రీస్తు పూర్వం సంవత్సరం జన్మించారు. తల్లి మంత్రసాని. సోక్రటీస్‌కు ప్రత్యేకమైన వృత్తి అంటూ ఏదీ లేదు. మధ్య వయస్సులో ఆయన సైన్యంలో పనిచేసినట్లు కొన్ని దాఖలాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో మటుకు బేదతనం ఆయనను కృంగదీసింది. శాంతిపై శాంతిపై అనే ఆమెను సోక్రటీస్ తన 50వ ఏట వివాహమాడారు. ఈమె అతనికి రెండవ భార్య అని చెబుతారు. బహు గయ్యాళి మనిషిగా ఈమెకు పేరు వచ్చింది. నాటకకర్తలు ఆమెను అలా రూపొందించారు. అయితే అందుకు దోహదం చేయగల ఆధారాలు మటుకు మనకెక్కడా కనిపించవు. అంతేకాకుండా సోక్రటీస్ వంటి పరమ అలౌకికమైన భర్తతో కాపురం చేసి నెగ్గుకు వచ్చినందుకు మనం ఆమెను అభినందించి ఆమె పట్ల సానుభూతి చూపాలి. సోక్రటీస్‌ది భారీ శరీరం, అందవికారమైన ముఖ కవళికలు, చప్పిడి ముక్కు, దట్టమైన కనుబొమ్మల కిందుగా తేజోవంతమైన కళ్ళు, వెడల్పాటి నోరు, పొడవాటి గడ్డం ఉండేది. దరిమిలా అతనికి బట్టతల కూడా ఏర్పడింది. భౌతికంగా బహుబలవంతుడు, సహనశీలుడు. నడుస్తూ ఉన్నప్పుడు ఒక పక్కకు ఒరిగేవాడు. పాదరక్షలు ఉపయోగించేవాడు కాడు. మార్గమధ్యంలోనే సమాధి స్థితికి వెళ్ళిపోయి ఎంతో సేపు మంత్రముగ్ధుల్లా నిలబడి ఉండిపోయేవాడు. అయితే అతని మనస్సు ఇంకా సృజనాత్మక సంతరించుకొనని రోజుల్లో కూడా చాలా స్పష్టంగా, చురుకుగా
ఉత్సుకతతో నిండిపోయి ఉండేవాడు. అతనికి కాపట్యం, మాయలు, మర్మాలు రుచించేవి కావు. నమ్మకాలు ఎంత స్థిరంగా ఉండేవో సంకల్పం కూడా అంత చంచలంగాను, అపరిమితంగాను ఉండేవి. అతడి ఆలోచనా క్రమం ఎలా శుద్ధంగా, సజావుగా ఉండేదో ఆచరణ రీతులు కూడా అలాగే అసందిగ్ధంగా ఉండేవి. తార్క తార్కికత అతని ఆలోచన, ఆచరణల్లో తొణికిసలాడుతూ ఉండేది. ప్రతిదాన్ని శంకిస్తున్న సందిగ్ధ యుగంలో నైతికత, మంగళకరము అయిన ఆలోచనలకు ఆయన నాంది పలికారు. ఈ ఆలోచనలను ప్రాతిపదిక జ్ఞానం అన్నాడు. మంచి ఏమిటో చేయకుండా దానిని చూడాలని అభిలషించడం సాధ్యమయ్యే పని కాదని ఆయన వాదం. అంటే ఆలోచనలకు, ఆచరణకు నడుమ ఎడం ఉండటానికి వీల్లేదన్నమాట. ఆయనంత ఆత్మ నిగ్రహము, నిజాయితీ ఉన్నవాళ్ళు బహు అరుదు. ఈ లక్షణాలను ఆయన నొక్కి చెప్పడం, మానవ వర్తనంలో ఇది తప్పనిసరి అని వక్కాణించటం ఎక్కువ మంది శత్రువులను, అయిష్టపరులను తయారు చేసింది. సోక్రటీస్ కేవలం నైతిక తత్వవేత్త అనుకోకూడదు. ప్రగాఢమైన మతతత్వవేత్త కూడా. మన నైష్టికత ఆయనలో మూర్తీభవించి ఉండేది. వర్తమాన సమాజంలో ఉన్న మౌఢ్యాన్ని, సంకుచిత తత్వాన్ని ఆయన అంగీకరించలేదు. భగవత్ తత్వానికి ప్రతీకలుగా ఇలాంటి దేవతామూర్తులు ఉంటే ఉండవచ్చును గాని, వారి వెనుక పరుగులు తీసి జీవితాలను మరింత దుఃఖభాజనం చేసుకోవడం కూడదన్నారు. సోక్రటీస్‌కు అంతర్వాణిలో నమ్మకం. అదే ఆయనను నడిపించేది. తప్పుదారిన పోతూ ఉన్నప్పుడు హెచ్చరికలు చేసేది. అయితే ఇది కేవలం అంతర్వాణియేనా? లేక బహిరంగ ప్రలోభమా? తాదాత్మ్యత వల్ల కలిగే భావమా అనేది విడదీసి చూడగలడం కష్టం. ఆయన ఆ ప్రేరణను నమ్మేవారు. దానికి ప్రత్యేకించి ఏ భగవత్ రూపానికి సంబంధం కలిపేవారు కాదు. మార్గదర్శనం ఆయనలో కొట్టొచ్చినట్లు కనపడే లక్షణాలు. దయామయుడైన హృదయం, వర్తనం. అతి సూక్ష్మంగా విషయాల వివరాలను గమనించగలగడం, సమయానికి ఆసరాగా నిలిచే యుక్తి, స్ఫూర్తి, అణకువ, మెళకువ, సదా సంతోషంగా ఉండటం ఇవన్నీ వేళాకోళం, అపహాస్యమైన మాటలతో మరుగుపడిపోయేవి. హాస్య ప్రవృత్తి ఆయనకు ఎక్కువ. అతడి ప్రశ్నా పరంపరలు ఇతరులకు వేళాకోళం చేస్తున్నట్లుగా, ఎకశక్యంగా చూస్తున్నట్లుగా, అపహాస్యం పాలుగా కనిపించేవి. కానీ వాటి వెనుక ఉన్న విజ్ఞత చాలా దూరం పోయిన తర్వాత గాని తెలిసి వచ్చేది కాదు. సోక్రటీసు 4 బజార్ల కూడల్లో తన అనుయాయులతో కలిసి నిలబడేవారు. అటువంటి స్థలం అయితే నలుగురిని కలుసుకోవటానికి, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఆయనకు ప్రత్యేకించి ఏమీ పనిలేదు. బజారులో నలుగురిని ప్రశ్నించడానికి, వారి నుంచి తన అనుమానాలకు, సందేహాలకు సమాధానాలు రాబట్టవచ్చునని ఆయన ఉద్దేశం. అతడి చుట్టూ ఎప్పుడూ కొందరు మిత్రులు, అనుయాయులు గుమిగూడి ఉండేవారు. 4 బజార్ల కూడలిలో అతని స్థావరం ఏదో సన్నివేశాన్ని, మాటను, మనిషిని, తీరుతెన్నులను విశ్లేషిస్తూ, సంభాషిస్తూ నిల్చోవడం వల్ల జనానికి కొంత ఆకర్షణ, తమాషా చూస్తున్న ధోరణి ఉత్పన్నమయ్యేది. వివేకంగా మాట్లాడటం, ఒకరిని మరొకరు బోల్తా కొట్టడానికి ప్రయత్నించడం, పనీ పాటా లేని వాళ్ళందరూ ఈ సంభాషణలకు చిలవలు పలవలు అల్లి చెప్పుకుంటూ ఉండడం, ఇదంతా సోక్రటీస్ మీద అభియోగం తీసుకురావడానికి దారితీసింది. ప్లేటో మేనమామ, మతామహుడు ఈ సోక్రటీస్ సర్కిల్‌లో సభ్యులు. అందువల్ల అతి చిన్న వయసులోనే ప్లేటో సోక్రటీస్‌కు శిష్యుడిగా రూపొందాడు. రాజకీయ వాతావరణాలలో ఇమిడిపోవటానికి ప్రయత్నం చేస్తూనే ప్లేటో తత్వజ్ఞుడిగా కూడా రూపొందడం జరిగింది. వృద్ధాప్యంలో సోక్రటీస్ దారిద్ర్యాన్ని వరించవలసి వచ్చింది. ఇందుకు కారణం ఆయన తన కర్తవ్యంలోనే మునిగిపోయి ఎలాంటి వృత్తిని చేపట్టకపోవటం. అయితే 45, 46 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతనికి డబ్బుకేమీ లోటు లేదు. మరణశిక్ష పొందినప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. చనిపోయేటప్పుడు ఆయనకు 3 పిల్లలు. చంకలో పిల్లవాడితో ఆయన భార్య క్సాంతిపే చివరి రోజు ఆయనను జైలులో చూడటానికి వచ్చినప్పుడు ప్లేటో రచనల్లో సమాచారం దొరుకుతుంది. తిండి పుష్టి ఉన్న మనిషి సారాయం ఎంత తాగినా వివసుడైపోయేవాడు కాదు. దుస్తులు వేసుకోవటంలో కూడా ఆయన ప్రత్యేకత ఉంది. ఒక జత ధరించేవాడంటే వాటిని మార్చడానికి సంవత్సరాలు పట్టేది.
పాదరక్షలు చేసే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికా అన్నట్లు ఆయన చెప్పులు వేసుకోకుండానే తిరిగేవారు. ఆయన ఆకారం, వాలకం చూడముచ్చటగా ఉండకపోగా కొంత బీభత్సం కలిగించేదిగా కూడా ఉంటుందని చెప్తారు. మానసికంగా చాలా చురుకైనవాడు. ఆయనకు వినిపించే ధ్వని, అంతర్వాణి ఎన్నో సూచనలు, సలహాలిస్తూ ఉండేది. ఈ సూచనలను పెడచెవిన పెట్టిన వాళ్ళు అనేక అనర్థాలకు ఆలవాలం అయిపోయినట్లుగా సంఘటనలు రికార్డయినాయి. ఈ సూచనలన్నీ అంతఃస్ఫూర్తి నుండే వచ్చాయనటానికి లేదు. కొన్ని దేవతల ఆదేశాలు, మంచి చెడ్డల గురించి, నైతిక వర్తనం గురించి ఇవి మాట్లాడేవి కావు. ఈ ధ్వనిని వినడం, ఈ ఆదేశాలను ఇతరులకు తెలపడం, ఆ ప్రకారమే తాను తన అనుచరులు నడుచుకునేటట్లు చూడడం, ఇదంతా సోక్రటీసు బహు సంయమనంతో చేసేవారు. ఆయనలో మరో విశేషం ఏమిటంటే, ఎన్నో సార్లు సమాధి స్థితిలో ఉండిపోవటం. ఈ వ్యవధి బహు తక్కువే కావచ్చును. కానీ ఒకమారు పగలు, రాత్రి ఒక రోజంతా ఉండిందని ప్లేటో వ్రాసారు. ఆయన వ్యవహార సరళిలో ఎంతో మార్మికత, తాదాత్మ్యత ఉన్నాయని చెబుతాయి ఈ సంఘటనలు. జ్ఞానానికి ఒక పరాకాష్ఠ ఉన్నది. ఆ పరిమితి ఏమిటో ఆయనకు తెలుసును. తాను ఇతరులు ఆ పరిమితి నుంచి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకుంటూ ఉండటమే సోక్రటీస్ చేస్తున్న పనిలాగా కనిపిస్తుంది. మనుషులు చెబుతూ ఉండే సూక్తులు, ఆచరణలో అవలంబించే కుయుక్తులు ఈ రెంటిని సరిపోల్చి చూసుకొని సరదాగా నవ్వుకోవడం ఆయన స్ఫూర్తి ఇస్తుంది. తాను చెబుతున్న విషయాలు పూర్వపు అర్ఫిక్ మతంలో ఉన్నాయని, ఆత్మ అవినాశి అనే విషయం అక్కడ నొక్కి చెప్పారని సోక్రటీస్ పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ముందు రాబోయే జన్మలు, కర్మఫలం వల్ల మంచి, చెడు జరుగుతూ ఉండడం, ఇలాంటి ఆలోచనలు ఆ పాత మత సాంప్రదాయాల నుండి తీసుకున్నారు. సోక్రటీస్ నాటికి అర్ఫిక్ మతంలో కొన్ని దుస్సంప్రదాయాలు ఆరంభం అయినాయన్నమాట. సోక్రటీస్ అతి చిన్న వయసులోనే అర్ఫిక్ మత దీక్ష తీసుకున్నారు. ఈ మత పద్ధతులు ఆయనకు అమిత ఆమోదయోగ్యంగా హత్తుకుపోయినాయి. చట్టానికి విధేయుడుగా ఉండటం, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించకుండా ఉండటం వంటి లక్షణాలు ఆయనకు ఇందు మూలంగానే ఏర్పడినాయి. అంటిఫన్ అనే సోఫిస్ట్ సోక్రటియస్‌ను 2 రకాలుగా నిందించి, అతని అనుయాయులందరినీ చిన్నాభిన్నం చేసి, వారు తన దగ్గర చేరేందుకు వీలవుతుందేమోనని ప్రయత్నం చేశాడు. ఒకటి, సోక్రటీసు సన్యాసి లాంటివాడు. బట్టల విషయం, మనిషి వాలకం ఇవన్నీ భయంకరంగా ఉంటాయి. 2, అతను తాను చెప్పే విషయాలకు ప్రతిఫలంగా అనుయాయుల వద్ద డబ్బు తీసుకోడు. డబ్బు తీసుకోకుండా చేసే ఉపదేశాలన్నీ వృధా. సోక్రటీసు ఈ 2 అభియోగాలకు తిన్నగా సమాధానాలు ఇచ్చాడు. సోక్రటీసుకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అత్యంత వివేకవంతుడిగా పేరు వచ్చి ఉండాలి. ఆయనకు సోఫిస్టులతో పరిచయం, సాంగత్యం ఈ వయసుకు చాలా ముందుగానే జరిగింది. పొట్రాగొరస్ అనే సోఫిస్ట్‌తో సోక్రటీసు వాగ్వివాదాన్ని ప్లేటో తన సంభాషణతో గుచ్చి చెప్పారు. యూరప్ దేశాల తాత్విక సంపదను సమకూర్చి పెట్టినవాడు సోక్రటీస్. మామూలు నైతిక విలువల పట్ల ప్రజలను హెచ్చరిస్తూ ఉండటమే కాదు ఆయన చేసిన పని. అంత మాత్రమే అయినట్లయితే మరణశిక్ష విధించవలసిన అవసరం ఉండేది కాదేమో! అనిటిస్ యూయన్ యూయనను అపార్థం చేసుకున్నాడు. ప్లేటోకు ఈయన ఆదర్శం. అయితే ఈ 3 సందర్భాల వెనుక ఏదో అసాధారణము, విశిష్టము అయిన వ్యక్తిత్వం ఉండి ఉండాలి. తాత్విక సంపదకు సోక్రటీస్ కూర్చున్న మణులు ఇవి. ఆత్మ, దాని అమృతత్వము. ఆయనకు మరణశిక్ష విధించారు. దాన్ని తప్పించుకునేందుకు ఈయనకు అవకాశం వచ్చింది. అయినా దొంగచాటుగా పారిపోవటం ఇష్టం లేక ఆ పని చేయలేదు సోక్రటీస్. చివరి క్షణం వరకు జాగరూకంగా ఉండి మృత్యువును గురించి ఆషామాషీగా సంభాషిస్తూనే విషపాత్రను ఆనందంగా అందుకొని గడగడా తాగేశాడు. ఇదేదో అతి సామాన్యమైన విషయమైనట్లుగా అభిప్రాయాల కోసం బాధలు భరించే వాళ్ళ కోవకు చెందినవాడు సోక్రటీస్. తనకు సంబంధించిన ఇబ్బందులకు ఎవరినో నిందారోపణ చేయకపోవడం, తన సిద్ధాంతాలను ధైర్యంగా ప్రకటించడం, ప్రాణాపాయ స్థితిలో సైతం ఎలాగైనా బతుకు కొనసాగించాలన్న ఆపేక్ష పడకుండా ఉండటం. ఈ లక్షణాలన్నీ సోక్రటీస్‌ను అమృతమయుడిని చేశాయి. మెలటస్, అనిటస్, లైకన్ అనే ముగ్గురు ఎథెన్స్ పౌరులు సోక్రటీస్‌పై అభియోగం తెచ్చారు.
మెలటస్ యువకుడు. సోక్రటీస్ అంటే ఇతనికి వ్యక్తిగతంగా ఇష్టం లేదు. పైగా స్పర్ధలు కూడా ఉన్నాయి. ఈ విరోధ భావాన్ని విస్తృతపరుస్తూ సోక్రటీస్‌పై అభియోగం తీసుకువచ్చారు. ప్రాసిక్యూషన్‌కు ఇతనే నాయకులు. అనిటస్ డెమోక్రటిక్ వ్యవస్థకు సంబంధించిన వారు. ఇతని సోఫిస్టులు అంటే ద్వేషం. సోక్రటీస్ కూడా సోఫిస్ట్ అని ఇతని అభిప్రాయం. అందుకని అభియోగదారుల్లో ఒకడిగా చేరారు. లైక్ లైకన్ బాగా చదువుకున్నవాడు. ధారాళంగా మాట్లాడగల వ్యక్తి. మొదటి అభియోగం. సోక్రటీసు అప్ర అపప్రచారాలు చేస్తున్నాడు. తన అంతర్వాన్ని ప్రబోధిస్తుందనే ప్రేరణతో అనేక అసంగతమైన విషయాలను ప్రచారం చేస్తున్నాడు. రెండవ అభియోగం. సోక్రటీసు యువతరాన్ని దుర్ దుర్గుణాలతో, అపోహలతో వారి మనసులు నింపి పాడు చేస్తున్నాడు. ఈ అభియోగాలు మత సిద్ధాంతాలకు, రాజకీయ వాతావరణానికి సంబంధించినవి. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న అనేక మంది తాలూకు అహంభావ ధోరణులను వెలికిలాగి, వాటికి సూదులు గుచ్చి అప్పటికే సోక్రటీస్ ఆ వర్గాలలో సుస్థిరమైన అపప్రద పొంది ఉన్నాడు. తాను తప్పులు చేస్తున్నానని ఒప్పుకోమని జ్యూరీ ఆయన్ని అడిగింది. నేను తప్పులు చేస్తే కదా అన్నది సోక్రటీస్ ధోరణి. తనపై వచ్చిన అభియోగానికి ఆయనిచ్చిన సమాధానం ఇది. ముందుగా మెలిటస్ నాపైన ఆరోపణలు ఎందుకు చేశాడో చెప్తాను. నా మీద అభియోగం ఒక మారు పునశ్చరణ చేస్తాను వినండి. సోక్రటీసు స్వర్గ నరకాలను గురించి, ఆకాశంలో ఉన్న దేవతామూర్తులు, భూగర్భంలో ఉన్న జీవరాశులు అన్నీ తనకే క్షుణ్ణంగా తెలిసినట్లు మాట్లాడతాడు. బలహీనుల వాదనలను తిరస్కరిస్తాడు. అందరూ తననే అనుసరించాలని నొక్కి చెప్తాడు. ఇది వాళ్ళ మాట. నాకలాంటి విషయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. మీలో చాలా మంది ఇదివరలో నా సంభాషణలు విని ఉన్నారు. నేను అటువంటి ప్రకటనలు చేశానో లేదో మీకు కూడా బాగానే తెలుసును. మీరు నాకు సాక్షులు. ఇదే మాదిరి ఇతర ఆరోపణల గురించి కూడా అంతంత మాత్రమే నిజమవుతుంది. నేను యువతరానికి దుర్బోధలు చేస్తున్నానని, వారి నుంచి ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు వసూలు చేస్తున్నానని నేరం. ఈ పనిని నేనెప్పుడూ చేయలేదు. ఈ సంగతి మీకు కూడా బాగా తెలుసును. ఇతరులకు బోధ చేయగల జ్ఞానం కలిగి ఉండడం గొప్ప విషయం కూడా. ఈ అవసరమైనటువంటి మాటలన్నీ రావడానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఏంటంటే, నాకు ఒక రకమైన జ్ఞానం ఉన్నది. ఎలాంటి జ్ఞానం అనుకుంటున్నారు? మనిషికి మానవ వర్తనానికి సంబంధించిన జ్ఞానమది. నా పరిశోధనలకన్నిటికీ ఒకటే ఫలితం అగుపించింది. అదేంటంటే నన్నందరూ తిరస్కరించసాగారు. అయిష్టంగా చూడటం, నిందా వాక్యాలు పలకడం ఆరంభించారు. నన్ను పరిపూర్ణమైన జ్ఞానిని అని వేళాకోళం, ఎద్దేవా చేయడం కూడా ఆరంభించారు. ఇది ఎలా సాధ్యమైందో వినండి. ఇతరులు తాము దిట్టలో అనుకుంటున్న విషయాల్లో వారికి ఏమాత్రమూ పరిపూర్ణమైన జ్ఞానం లేదని నేను నిరూపించడం వల్ల, చూస్తున్న వారందరూ నేను ఆ విషయాలలో గొప్ప జ్ఞానిని అయి ఉంటానని ఏకపక్ష తీర్మానానికి వచ్చేశారు. అయితే అసలు విషయం ఏమిటో గమనించండి. మహాశయులారా! నిజమైన జ్ఞానం అనేది భగవంతుడి సొత్తు. మనుషులు సంపాదించగల జ్ఞానం ఏమాత్రం విలువలేనిది. నాకు చెడ్డ పేరు రావడానికి మరో కారణం కూడా ఉంది. అనేక మంది యువకులు ఇతర కలాపాలలో మునిగి డబ్బు సంపాదించుకోవలసిన అవసరం లేని శ్రీమంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. నా చుట్టూ చేరసాగారు. రకరకాల మనుషులను నేను ప్రశ్నలు వేస్తూ ఉండటం, జవాబులు రాబట్టటం, తిరుగు ప్రశ్నలు వేయడం, వాళ్ళ అజ్ఞానాన్ని వెలికి తీయడం, ఇదంతా వాళ్లకు వినోదప్రాయంగా తయారైంది. ఈ తమాషా సన్నివేశాలను చూసి ఆనందించడం కోసం నా చుట్టూ చేరుతూ వచ్చారు. వాళ్ళు నన్ను ఆదర్శ పురుషుడిగా చూచుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇతరులను ప్రశ్నలు వేయడం, సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించడం విరివిగా చేశారు. వీళ్ళ దాడికి తట్టుకోలేని జనం చిరాకుతో ఈ ప్రక్రియనంతటినీ అసహ్యించుకోసాగారు. వాళ్ళ మీద కాకుండా నా మీద కోపం తెచ్చుకోసాగారు. నన్ను గురించి దుష్ప్రచారం చేయడం ఆరంభించారు. సోక్రటీస్ అనేవాడు ఉన్నాడు. వాడు యువకుల బుర్రలలో తప్పుడు అభిప్రాయాలు ప్రవేశపెట్టి అందరినీ అపమార్గంలో తీసుకువెళ్తున్నాడు అని పదే పదే చెప్పుకు తిరగసాగారు. వాళ్ళను మీరు అడిగారనుకోండి, సోక్రటీస్ ఏం చెబుతున్నాడు? కుర్రవాళ్ళని ఎలా పాడు చేస్తున్నాడు అని అడిగారనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు. తమ గందరగోళ పరిస్థితికి కారణం తమ అజ్ఞానమేనని వాళ్ళు ఎరుగరు.
ఏ తత్వవేత్త గురించైనా వాడుకగా చేసే అపనిందలు వేయసాగారు. స్వర్గ నరకాలలో ఉన్న అనేక వస్తువుల గురించి మాట్లాడుతున్నారు. దేవుళ్ళను నిరసిస్తున్నారు. బలహీనవాదులు బలమైన వాదనలలో లొంగదీసుకునేందుకు దోహదం చేస్తున్నారు. వాళ్లకు నిజాన్ని ఒప్పుకోవడం అంటే ఇష్టం కాదు. అసహ్ అసహ్యం. ఆ నిజం ఏమిటంటే వాళ్లకు ఏమీ తెలియదు. ఏ విషయము కూలంకుషంగా అసలు తెలియదు. అలా తెలియదనే విషయం కూడా వాళ్ళకు తెలియదు. తమ కీర్తి ప్రతిష్టలపైన గౌరవ మర్యాదల పట్ల అచంచల విశ్వాసంతో ఈ రకమైన అపప్రదలు ప్రచారం చేస్తారు. సంవత్సరం తరబడి నా పైన వ్యతిరేకం ప్రచారం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాను నేను. అందుకని జన విరోధిని అయినాను. సోక్రటీస్ యువకుల మనస్సులను కల్మషమయం చేస్తున్నాడు. రాజ్యాంగపరమైన దేవుళ్ళను, దేవతలను కాదని కొత్త దేవుళ్ళను, దేవతలను ప్రతిపాదిస్తున్నాడు. ఇది అభియోగం. ఇరుగు పొరుగుల మీద చెడ్డవారు చెడ్డ ప్రభావాన్ని, మంచివారు మంచితనాన్ని ప్రసరిస్తారని ఒప్పుకున్నారు గదా! పక్క వాళ్ళను చెడగొడితే ఆ చెడ్డతనం నన్ను కూడా లొంగదీసుకుంటుందనే సంగతి తెలియనంతటి అజ్ఞానినా నేను? ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తానా? నేనే కాదు. ఎవ్వరూ ఇలా చేస్తారని నమ్మను. అందుచేత ఈ అభియోగం అబద్ధం. నేను కొంతమంది దేవతలను విశ్వసిస్తున్నాను. వాళ్ళనే నమ్ముకోమని చెప్తున్నాను అందరికీ. రాజాధికారులు చెప్పిన దేవతలనన్నిటిని నేను నమ్మడం లేదు. నేను నిరీశ్వర వాదిని కాదే! నాకు దేవుళ్ళలో విశ్వాసం లేదా? నేను సూర్యుడిని నమ్ముతున్నాను. సూర్యోపాసనే దేవతోపాసనగా రూపొందింది. చంద్రుడిని నమ్ముతున్నాను. అతీత శక్తులపై నాకు విశ్వాసం. అతీత శక్తులకు మూలమైన దేవతలను నేను విశ్వసిస్తున్నాను. నలుగురిలోనూ మాట్లాడిన మాటలే తప్ప నేను ప్రత్యేకంగా ఎవరికీ విడిగా రహస్యంగా బోధనలు చేయలేదు. నేను ఎవరికీ గురువును అనలేదు. భగవన్నిర్ణయం. నాకు కలలోనూ, ఊహల్లోనూ, ప్రశ్నల్లోనూ వచ్చిన సూచనల మేరకు నేను ప్రవర్తించాను. నేనెవరికీ దుస్సలహాలు ఇవ్వలేదు. నేనెవరికీ ఏ విషయంలోనూ బలవంతం చేసి నా అభిప్రాయం వాళ్ళపైన రుద్దాలని చూడలేదు. జ్ఞానులకు ఉండే ఈ ముఖ్య లక్షణం సాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎవరికీ ఉపదేశాలు ఇవ్వలేదు. తాను చెప్పదలుచుకున్న దాన్ని ఆచరించి చూపారు. ఉపన్యాసాలు ఇచ్చి, చప్పట్లు కొట్టించుకుని, శిష్య సేకరణ కోసం ఆయన తాపత్రయపడలేదు. అసలు ఆ మాటకొస్తే నేను నా గురువును సేవించినట్లు సేవించగలవాడు లేడన్నారు. నా మటుకు నాకు నన్ను సమర్థించే వాళ్ళను పోగు చేసుకువచ్చి, మీ ముందు హాజరుపరచాలనే కాంక్ష లేదు. మరణాన్ని ఎలాగైనా తప్పుకోవాలనే దుగ్ధ నాకు లేదు. నా కుటుంబాన్ని, పిల్లలను మీ ముందు ప్రదర్శించి, మీ దయా దాక్షిణ్యం పొందాలనే తలంపు కూడా లేదు. ధైర్యవంతుడిని నేను. నాకు సంబంధించిన అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొంటాను. వ్యవస్థకు అగౌరవకరము, అప్రతిష్ట కలగజేసేది ఎలాంటి పని నేను చేయను. మతం, ధర్మం అనే వాటినికి మన్నన ఉండాలి. మత విశ్వాసాల పట్ల అచంచలమైన శ్రద్ధ ఉండాలి. జ్యూరీ భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది. ప్రత్యేకించి నేను కోరుకునేది ఏమీ లేదు. నాకు మీకు మంచిదనుకున్న విధంగా మీరు ఉత్తర్వు ఇవ్వండి. సోక్రటీస్ నేరం చేశాడు. అతని మీద అభియోగం రుజువయింది అని తీర్పు ఇచ్చారు. మెటలన్ మెల్లెటన్ శిక్ష ప్రతిపాదించారు. మరణదండనే అది. తర్వాత సోక్రటీస్ ఇలా సమాధానం చెప్పుకున్నాడు. ఈ ప్రతిపాదనకు నేనేమీ కందిపోవటం లేదు. నన్ను మీరు నిరసించారు, తొలగద్రోశారు. మీ ప్రతిపాదన ఆశ్చర్యం కలిగించడం లేదు కదా! నాకు విడ్డూరం అనిపిస్తున్న ఒక విషయం ఉన్నది. అదేంటంటే అభియోగానికి అనుకూలంగా, ప్రతికూలంగా నమోదు అయిన ఓట్లు, వాటి సంఖ్య. ఈ 2 అంకెలు అంత దగ్గరగా ఉంటాయని నేను ఊహించలేకపోయాను. 220 మంది నాకు అనుకూలంగా ఓటు వేశారు. 280 మంది ప్రతికూలంగా, అంటే నన్ను వదిలివేయటానికి వీలు కాదని ఓటు వేశారు. అంటే ఓ 30 మంది ఈ గుంపులో నుంచి మొదటి గుంపులోనికి చేరినట్లయితే నేను దోషినై ఉండేవాడిని కాను. నన్ను వదిలివేసేవారు. ఫలితం ఏమైనా మెలటస్ తీసుకువచ్చిన అభియోగం మేరకు నేను నిర్దోషి అని నిరూపణ అయినట్లే. నేను ఎప్పుడూ మామూలు మనుషుల్లాగా జీవించలేదు. చాలా మంది మోస్తరుగా డబ్బు, అనుకూలమైన ఇల్లు, గౌరవ పదవులు, రాజకీయ మర్యాదలు అటువంటివి నాకు కావాలని తాపత్రయపడలేదు. ప్రజల దృష్టిని నైతికత, మంచితనం, ఆత్మాశ్రయమైన గుణాల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశాను. అందరినీ అందుకు ప్రేరేపించటానికి పూనుకున్నాను.
జ్యూరీ మరణదండనను స్థిరపరిచింది. సోక్రటీసు కొనసాగించాడు. నేను జ్ఞానిని కానని నేను ఎరిగినా, నన్ను ఎరిగిన వాళ్ళందరూ నేను జ్ఞానినే అంటున్నారు. ఇప్పుడు మృత్యువుకు అతి సమీపంగా వస్తున్నాను. వాదనల్లో పసలేకపోయినందువల్ల నేను వీగిపోయినాననుకోవటం లేదు. నేను మీకు కావలసిన పద్ధతిలో వాదనలు చెప్పలేదు. ఏడవటం, మొత్తుకోవటం, బతిమాలడం, దుర్భాషలాడటం ఇలాంటి పనులు చేస్తాననుకున్నారు మీరు. యుద్ధ భూమిలో మాదిరి కోర్టులో కూడా న్యాయం, ధర్మం ఉండాలి. కుయుక్తులు పనికిరావు అని నమ్ముతున్నాను. మృత్యువును తప్పించుకోవడం పెద్ద విషయం కాదు. తప్పు చేయకుండా తప్పించుకోవడం గొప్ప విషయం. నాకు మృత్యుదండన. నాపై అభియోగం తెచ్చిన వారికి సత్యదండన. నేను మరణిస్తాను. సరే, తక్షణమే. మీరు ఇంతకంటే బాధాకరమైన శిక్ష గురి అవుతారు. నా మరణంతో మీ బాధలన్నీ తొలగిపోయాయి అనుకుంటున్నారేమో! ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటుంది. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువవుతారు. ఇంతవరకు వాళ్ళని నేను మీకు తెలియకుండా అణిచి ఉంచాను. వాళ్ళు యువకులు గనక మీ పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు. మీకు ఎంతో క్షోభ కలిగిస్తారు. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. ఇతరుల నోళ్ళు కట్టివేయడానికి ప్రయత్నించకండి. వీలైనంత వరకు మంచితనాన్ని పెంచడానికి ప్రయత్నించండి. మృత్యువు భయపడవలసింది కాదు. సునాయాసంగా మరణించడం శుభప్రదం. మృత్యువు అటువంటిది అయితే దానిని నేను తిరిగి తిరిగి ఆహ్వానిస్తాను. జీవితకాలం అంతా ఒకే రాత్రి. అలా కాకుండా మృత్యువుతో పాటు మనం ఇక్కడి నుంచి మరో చోటకు బదిలీ అయిపోతూ ఉంటే అప్పుడు పరిస్థితి వేరు. అక్కడ ఆ లోకంలో చనిపోయిన వాళ్ళంతా ఉంటారా? అంతకంటే కావాల్సింది ఏమున్నది? మనం కలుసుకోగోరిన మహామహులు అక్కడ కనిపిస్తే అంతకన్నా కోరుకోదగింది ఏముంది? ఇదే నిజమైతే ఎన్ని మార్లైనా చనిపోవడానికి నేను సిద్ధమే. ఇక మనం వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మరణానికి అతిథిగా వెళ్ళాలి. మీకు బతుకు మీ మీరు బతుకుకు బంధువులుగా వెళ్ళాలి. మన ఇద్దరిలో ఎవరిది సుఖమైన ప్రసక్తో భగవంతుడికి తప్ప మరెవరికీ తెలియదు. సోక్రటీస్ పారిపోవడానికి వీలుగా కొంత విరామం ఏర్పాట్లయింది. అతను పారిపోవటానికి, ఇతర దేశాల్లో సురక్షితంగా ఉండటానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు మిత్రులు. కానీ సోక్రటీస్ ఈ అసంగతమైన పనికి అంగీకరించలేదు. ఒక పక్క మరణదండన జరుగుతుందని ఖచ్చితంగా తెలిసినా సోక్రటీస్ హాయిగా నిరాక్షేపణగా నిద్రపోతూ ఉండేవాడు. ఎథెన్స్ నగరంలో మరణశిక్ష కోసం హేమ్‌లాక్ రసాయనం త్రాగిస్తారు. ఈ సేవనం వల్ల మరణం ఏమాత్రం బాధాకరం కాకుండా జరిగిపోతుంది. అయితే ఇది నెమ్మదిగా మందకొడిగా మటుకే పనిచేస్తుంది. సోక్రటీస్ మామూలుగానే చిదానందంగా నవ్వుతూ స్నేహితులను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణ సంరంభం చాలా హుందాగా, సమున్నతంగా జరుగుతుందని స్నేహితులందరూ భావించారు. మరణానంతరం లోకంలో సోక్రటీస్‌కు ఘనమైన స్వాగతం లభించబోతోంది. దీన్ని చూడటానికి మనకు యోగ్యత లేకపోయిందే అని చాలా మంది విచారించారు. సోక్రటీస్ చేతులకు వేసిన శృంఖలాలు తొలగిస్తున్నారు. లోపల అధికారులు ఆయనకు చెప్పారు. ఇదే చివరి రోజు అని. భటుడు ఈ తతంగమంతా లోపల గడిచిన తర్వాత తాను బయటకు వచ్చి సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. సోక్రటీసు విరామంగా కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర శాంతిపై ఉన్నది. ఆమె చేతుల్లో బిడ్డడు ఉన్నాడు. అందరూ లోపలికి రావడంతోటే ఆమె భర్తతో అన్నది. ఇదే చివరి రోజు. నీవు నీ స్నేహితులతో ఇష్టాగోష్ఠి జరపడానికి ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది. సోక్రటీస్ నిదానంగా క్రిటో, ఈమెను ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా దిగి విడిచిరా అన్నాడు. సుఖము, దుఃఖము ఎప్పుడూ ఈ రెండూ ఒకేమారు సంప్రాప్తం కావు మనిషికి. అయితే విచిత్రం ఏమిటో తెలిసినా మీరు ఒకదానిని వెనకకు పరిగెత్తి దానిని సాధించటంలో కృతకృత్యులైనారంటే రెండో దానికి కూడా చాలా చేరువగా ఉన్నట్లే లెక్క. సుఖము, దుఃఖము ఈ రెండూ ఒకే తలకు అంటించిన 2 శరీరాలుగా అయి ఉండాలి. ఈ విషయాలను వివరిస్తూ సోక్రటీస్ ఇలా చెప్పాడు. ఈ ప్రపంచాన్ని వదిలిపోవటానికి నిశ్చయమైన తరువాత ప్రతి మనిషి పరలోకాన్ని గురించి ఆలోచన చేయడమే యోగ్యమైన పని. కొందరికి బతికి ఉండటం కంటే మరణమే మేలు. మరణం శ్రేయోదాయకం కావచ్చును. ఇది మనకు అర్థం కాదు. నమ్మబుద్ధి కాదు. అయినా వాళ్ళు ఆఖరు క్షణం వరకు వేచి ఉండాల్సిందే తప్ప తమంత తాముగా తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు. మనుషులందరము ఏదో పని కోసం ఇక్కడికి వచ్చాం. కాపలా మనుషుల్లాగా ఉన్నాం అనుకుందాం. ఉదాహరణ కోసం, ఈ కాపలా పని నుంచి మనంతట మనం పరిగెత్తుకుపోకూడదు, పారిపోకూడదు. అది విషయం. ఇది మనకు తేలికగా అర్థం కాకపోవచ్చును. మరో రకంగా అనుకుందాం.
దేవతలు మనకు రక్షకులు. మనం కేవలం వాళ్ళ సొత్తు. మనం అధి మనం మన అధీనంలో ఉన్న వస్తువు మనకు తెలియకుండా తనను తాను తుదముట్టించుకుంటే ఎలా ఉంటుంది మనకు? కోపం రాదు వాటి మీద. అలాగే మనమేదైనా అకార్యం చేస్తే దేవతలకు మటుకు మన పైన కోపం రాదు. అందుచేత దేవుని దగ్గర నుంచి ఆదేశం వచ్చేంత వరకు మనం ఇలా కాలక్షేపం చేయవలసిందే. సెబెస్ సందేహం వెల్లబుచ్చాడు. తత్వవేత్తలు ఎప్పుడైనా చనిపోయేందుకు సిద్ధంగా ఉండాలని అనటం అంత హేతుబద్ధంగా లేదు. మనం భగవంతుని ఆస్తి కావచ్చును. ఆయన ఆదేశానుసారమే పనిచేయవలసి ఉన్నదని సంగతి కూడా యథార్థమే. మన సేవ, కైంకర్యం అంతా భగవా భగవదాదేశానుసారమే అనుకుంటే, మనుష్యుల్లో అత్యంత జ్ఞాని నిష్క్రమణకు సర్వం సన్నద్ధంగా ఉండాలనడం అర్థం కావడం లేదు. అతను స్వేచ్ఛాయుతుడు అయినప్పుడు ఇంకా చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అలాగే ఒక అవివేకికి ఉన్నాడనుకుందాం. యజమాని పెట్టే బాధలు పడలేక శరీర త్యాగానికి సిద్ధమవుతాడు. అదే లాభదాయకం అనిపిస్తుంది. అతనికి యజమాని నుంచి తప్పించుకునేందుకు మంచి యజమాని నుంచి తప్పించుకోవాలనుకోవడం తప్పు అని అతనికి స్ఫురించదు. నిజానికి వివేకి అయిన వాడు ఎప్పుడూ యజమానిని అంటిపెట్టుకుందామనే ప్రయత్నిస్తాడు. ఈ రకంగా ఆలోచించినప్పుడు జ్ఞాని మరణ సమయంలో చింతించడం, అవివేకి ఆనందించడం సహజ సిద్ధం అని అనిపిస్తోంది. సెబెస్ చెప్పిన వాదన కొందరు అనుయాయులకు సమంజసంగా కనిపించింది. వారు కూడా సాక్రటీస్‌ను మరింత వివరణ ఇవ్వమని కోరారు. మరణం వల్ల నాకు 2 అవకాశాలు వస్తున్నాయి. ఒకటి, నాకంటే జ్ఞానులైన పెద్దల దగ్గరకు, దేవతల దగ్గరకు చేరుకుంటాను. 2, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవాళ్ళ కంటే ఎంతో జ్ఞానులైన వాళ్ళు ఇదివరకు ఈ ప్రపంచంలో ఉండి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ సమక్షంలోనికి వెడతాను. ఈ 2 నిజం కాకపోయినట్లయితే నేను చనిపోవడానికి చింతించవలసిన మాట నిజమే. నాకంటే తెలివిగల వాళ్ళు, దేవతలు అక్కడ నాకు కలుస్తారు. అందుకనే నేను మరింత ఉత్సాహంతో చావటానికి ఆసక్తి చూపాలి. చనిపోయిన వాళ్లకు ఇంతకంటే, ఇక్కడి కంటే మంచి అవకాశాలు అనేకం ఏర్పడతాయి. మరో మిత్రుడు, "నీవు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు సరే. నీ జ్ఞాన భాండారం అంతా నీతోనే పట్టుకుపోతావా? లేక మాకైనా కొద్దిగా రుచి చూపిస్తావా? మాతో ఇలా తాత్విక చర్చ జరపడం నీకు ఆనందదాయకమే గదూ" అన్నారు. సోక్రటీస్ తన పక్కనున్న క్రీటోని తట్టి, "నీవు చాలా సేపటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఏమిటది?" అని అడిగాడు. "నీకు విషయం ఇవ్వవలసిన మనిషి నాకో సంగతి చెప్పాడు. నీకు చెప్పమన్నాడు. ఏమిటంటే, నీవు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంట. మాట్లాడిన కొద్దీ ఒళ్ళు వేడెక్కుతుంది. విషం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. ఒక్కో మారు రెండో డోసు కూడా ఇవ్వవలసి వస్తుందంట. మూడో గ్లాసు తాగవలసి వచ్చినా ఆశ్చర్యం ఉండదన్నాడతను" అని చెప్పాడు నిదానంగా క్రీటో. అది అతని సమస్య. 2 మార్లు కాతే 3 మార్లు ఇవ్వటానికి సన్నాహాలు చేసుకో అని చెప్పారు. "నీవు అలాగే అంటావని నాకు తెలుసు. కానీ నీకు విషయం చెప్పి ఉంచటం మంచిదనుకున్నాను. అదలా ఉంచు" అని సోక్రటీసు జ్యూరీ సభ్యులను గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడసాగాడు. జీవితమంతా తత్వదర్శనంలోనూ, తత్వ విచారంలోనూ గడిపిన మనిషి మృత్యుముఖంలో చాలా ఆనందంగా ఉండడం సహజమైన పరిణామం అని అనిపిస్తోంది నాకు. అలా కాకుండా మృత్యువంటే భీతితో ఉన్నా, వెనకడుగు వేయచూచినా, ఇన్నాళ్ళు తాము చెబుతూ ఉన్నది, నమ్ముతూ ఉన్నది అంతా అబద్ధం అన్నమాట. ఒక మిత్రుడు, "తత్వవేత్తలు సగం చచ్చిన వాళ్ళు, అందుచేత చావే వాళ్లకు తగినది అంటారు. అందుకనే" అన్నాడు. మాట మాత్రంగా చెప్పడమే తప్ప, తత్వవేత్తలు అంటే సగం చచ్చిన వాళ్ళు అన్న ప్రయోగానికి అర్థమేమిటో ఎవరికీ తెలియదు. వాళ్లకు చావు ఎందుకు తగినదో, ఎలాంటి చావు యోగ్యమైనదో అసలే తెలియదు. అసలు మృత్యువు అనేది ఒకటి ఉన్నదా? మృత్యువు అంటే శరీరము, ఆత్మ వేరు అయిపోవటమేనా? మృత్యువుకు ఇంతకంటే భిన్నమైన అర్థం, ప్రయోజనం లేవా? తత్వవేత్తకు తన ఆహార పానీయాల విషయంలో మక్కువ ఉండడం మంచిదేనా? మరేమిటి ఆటంకం? బంధం లేనప్పుడు ఆత్మ అన్ని విషయాలను యథాతథంగా తెలుసుకోగలుగుతుంది. సుఖలాలస, దేహ వ్యామోహము వదలకున్నప్పుడే, తనకే తాను స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే సత్యాన్ని కలుసుకోగలుగుతుంది. తెలుసుకోగలుగుతుంది కదూ! అవును. అంటే ఇక్కడ గూడా దేహాన్ని పరిత్యజించడం వలన తత్వవేత్త ఇతరుల కంటే త్వరగా జనార్జన చేయగలుగుతుంది అనుకోవచ్చు కదూ! ఒక్క విషయం స్పష్టం. ఏదైనా అసలు విషయం తెలుసుకోవాలంటే శరీర ప్రసక్తి లేకుండా
ఆత్మ తనంత తాను పరిశోధన చేసుకొని ముందుకు అడుగు వేయవలసి ఉంటుంది. మనం నిజంగా పొందగల జ్ఞానం మరణానంతరమే లభిస్తుంది తప్ప జీవిత కాలంలో కుదరదు. శరీరాశ్రయంలోనే జ్ఞానం లభ్యం కాదు. అది అసాధ్యమైపోతుంది. మరణానంతరం శరీరం ఉండదు కనుక జ్ఞానం సాక్షాత్కరించడానికి వీలవుతుంది. శరీర గతులు కాకుండా వీలైనంత వరకు పరిశుద్ధపరుచుకుంటూ భగవద్దేచ్ఛ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఈ రకంగా శరీరం, మనసు కలుషితం చేయకుండా కాపాడుకుంటూ ఉంటాం. అప్పుడే మనం మన వంటి సత్పురుషులను కలుసుకోగలుగుతాం. ఆత్మను జ్ఞానమయం చేసుకోవాలనే అభిలాష కేవలం తత్వవేత్తకు మట్టుకే ఉంటుంది. ఆత్మను జ్ఞానమయం చేసుకోవాలనే అభిలాష కేవలం తత్వవేత్తకు మట్టుకే ఉంటుంది. మరణానికి దరిదాపుల్లోనే జీవిత గమనం సాగించినట్లయితే మృత్యువు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూసి దిగ్భ్రమ చెందనవసరం లేదు. భయభ్రాంతులం కానక్కర్లేదు. అందుకనే తత్వవేత్తలకు మరణ భయం లేదు. జ్ఞాన సముపార్జనమే వారి ప్రధాన వృత్తి. అందుచేతనే పరలోక యాత్ర వారికి భయావహం కాదు. పరమ సంతోషంగా, ఆనందంగా ఈ యాత్ర సాగిస్తారు. జీవితం పొడుగునా తత్వచింతనతో, తత్వదర్శన కాంక్షతో గడపడం తప్ప ఇంకో మార్గం లేదు. మన జీవిత గమనంలో సాధించినదేదైనా ఉంటే అది పరలోకానికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. తెలిసి వస్తుంది కూడా. ఈ స్థితిలో నేను అవతలి గట్టుకు వెళుతున్నాను. నా మనసులో ఏ విచారము, సందిగ్ధము లేవు. అక్కడ నాకు ఇక్కడి కంటే ఏమీ తక్కువ కాకుండా మంచి స్నేహితులు, మిత్రులు, పాలకులు దొరుకుతారు. సోక్రటీస్ అర్ఫిక్ సిద్ధాంతం ప్రకారం చనిపోయిన వారి ఆత్మలు కొన్నాళ్లు పరలోకంలో ఉంటాయని, తిరిగి కొన్నాళ్లకు భూమి మీదకు అవతరిస్తాయని అనుమానంగా ఒక అభిప్రాయం ఉన్నదని చెప్పాడు. పునరుజ్జీవనం ఉన్నది. అంటే అవి ఎక్కడో ఒక చోట విశ్రమిస్తూ ఉండాలి. మన ఆత్మలు పరలోకంలో ఉంటాయి. ఆత్మ తనంతట తాను పరామర్శ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన వాతావరణంలోనే ఉండిపోతుంది. శరీరంతో మిళితమైనప్పుడు వచ్చే గందరగోళానికి ఇక్కడ తావులేదు. మరేమీ కల్తీ లేక స్వతంత్ర ప్రతిపత్తితోనే ఉన్నప్పుడు దానికి స్థాయి భేదం లేదు. అప్పుడు స్ఫురించే విషయాలను జ్ఞానం అని పేరు పెట్టుకుంటాం మనం. నిస్సందేహంగా ఆత్మ దైవ సంబంధమైనదే. శరీరం ప్రకృతి సంబంధమైనదేను. ఓ మనిషి చనిపోయినప్పుడు ఏం జరుగుతోంది? ప్రాణం లేని శరీరం కట్టిలాగా పడిపోతుంది. కనిపించే భాగం కనుమరుగైపోతోంది. ఈ పని తక్షణమే జరగదు. కొంత సమయం విరామంలో జరుగుతుంది. శరీరానికి ఎంత పోషణ, మన్నన జరిగినా, ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉన్నా, చావు వచ్చినప్పుడు ఈ శరీరం కృశించి విరూపం చెందవలసిందే గదా! శరీరాన్ని ఎండగట్టి కొన్ని రసాయనాలు పులమడం వల్ల ఈజిప్టులో చేసినట్లుగా అది ఎన్నాళ్ళైనా విరూపం చెందకుండా ఉండగలుగుతుంది. కొన్ని భాగాలు చీకిపోయినా ఎముకలు అలాంటి భాగాలు కొన్ని స్థిరంగా ఉంటున్నాయి. మరి ఆత్మ ఏమవుతోంది? పవిత్రమైన స్థలానికి ఎగిరిపోతోంది. అక్కడ దాన్ని పాడు చేయగల కల్మషము ఏమీ లేదు. ఆ ప్రదేశం ఆత్మ మాదిరే అవినాశమైనది, మార్పులు లేనిది, కనిపించని దీను. అక్కడ భగవంతుని సమక్షంలో చేరుకుంటుంది ఆత్మ. దేవుని దయ వల్ల నాకు ఈ సంగతి త్వరలోనే సంప్రాప్తం కానున్నది గదా! అయితే ఇక్కడ చర్చనీయాంశము ఒకటి ఉంది. మనిషి చనిపోవడంతోటే ఆత్మ అలా భగవత్ సమక్షంలోకి ఎగిరిపోతోందా? లేక దీనికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? శరీరం నుంచి అయినప్పుడు దానికి శరీరం తాలూకు వాసనలు ఏమీ అతుక్కోకుండా ఉంటే అలాగే జరుగుతోంది. తత్వవేత్త తాలూకు ఆత్మ ఉన్న స్థితి ఇది. తత్వదర్శనం ఆత్మకు బంధనాలు లేకుండా చేస్తుంది. సుఖము, దుఃఖము బంధనాలు కాకుండా పోతాయి. తార్కికము, హేతబద్ధత అనుసరించడం వల్ల తత్వవేత్త నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తాడు. దైవ సంబంధమైన వస్తువు పైననే ధ్యానం నిలిపి ఉంచుతాడు. దాని నుండి స్ఫూర్తి, ప్ర ప్రో ప్రోద్బలము సంపాదిస్తాడు. కొంత సానపట్టటం జరిగింది కనుక అతని ఆత్మ ఏది నిజమైన జీవిత గమనం, జీవన గమ్యం అనే సంగతులు గ్రహించగలుగుతాడు. ప్రాణగతుడై ఉండగానే ఇటువంటి జీవితం గడపడం అవసరమని గుర్తిస్తాడు. మరణానంతరం ఇన్ని నాళ్ల పరిశ్రమకు తగినట్లుగా దైవ సంపద దగ్గరకు సహజంగా చేరుకుంటాడు. అప్పుడు ఇక మామూలుగానే భయపడే సంసారం, విషవలయం అనే ప్రసక్తులు ఉండవు. తిరిగి దిగజారిపోతామనే భయం ఉండదు. శరీరం నుంచి విడివడగానే గాలివాలుకు
పడి కొట్టుకోపోకుండా ఆ రూపం చెంది అన్యవస్థితం కాకుండా ఉంటుంది. సోక్రటీస్ ఇంత సుదీర్ఘంగా చెప్పిన తర్వాత అనుయాయులందరూ కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. గంభీరమైన వాతావరణం అంతటా అలుముకొంది. మీకు తెలుసునో లేదో హంసలు మొదలైన పక్షులు తమ అంత్యకాలం సమీపించిందని తెలుసుకోవటంతోనే ఎక్కువగా పాడడం, ఆడడం చేస్తాయి. జీవితాల్ జీవిత కాలంలో గడిపిన ఆటపాటల కంటే ఆ చివరి సమయంలో ఎక్కువ చలాకీతనం చూపుతాయి. భగవంతుని ముందుకు చేరుకుంటున్నామనే స్పృహ వాటి చేత అలా నర్తింపచేస్తుంది. ఆ ఆనందము మనసంతా నిండిపోతుంది. మనుషులు తమ అజ్ఞానం వల్ల, పక్షులు మరణ భయంతో ఈ ఆక్రందనలన్నీ చేస్తున్నాయేమోననుకుంటారు. తమ భయాలను ఆ పక్షులకు ఆపాదించడం వల్ల కలిగే భావన ఇది. విచారంలో ఉన్నప్పుడు పాటలు పాడవు పక్షులు, హంసలు. ఆ రూప ప్రపంచంలో తమకు సంప్రాప్తం కాబోతున్న మంగళకర విషయాలను తలుపుకు తెచ్చుకుంటూ హంసలు కేరింతలు కొడుతూ పాటలు పాడుతాయి. అవి అపోలో దైవత దగ్గరైన ప్రాణులు. ఆ దేవత దగ్గరకు తిరిగి వెళ్ళిపోతున్నామనేది అమరానందకరమైన ప్రసక్తి వాటికి. సరిగా నేనిప్పుడు అదే స్థితిలో ఉన్నాను. నాకు అదే దేవత, అదే భవితవ్యం. మరణ భయం నన్ను విచలితుడిని చేయడం లేదని పదే పదే చెప్పనవసరం లేదనుకుంటాను. ఆత్మకు వయోపరిమితి ఎక్కువ. దానితో పోల్చి చూచినప్పుడు శరీరానికి ఉన్న వయోపరిమితి బహు తక్కువ. ప్రతి ఆత్మ అనేక శరీరాలను ధరిస్తుంది, మోసుకు తిరుగుతుంది. జీవితకాలమంతా శరీరం పరిణామం చెందుతూ, మార్పులు పొందుతూ ఉన్నప్పటికీ ఆత్మ మటుకు తనకు పనికిరాని పాత వస్తువును నిర్దాక్షిణ్యంగా వదిలివేస్తుంది. ఆత్మ కూడా వినాశనం అయినప్పుడు దాని ఇటీవలి తొడుగు ఇంకా అమలులోనే ఉన్నదనుకోవాలి. ఈ తొడుగు కంటే ముందుగానే ఆత్మ అంతర్ధానం అయిపోతుంది. ఆత్మ అంతర్ధానం అవగానే ఈ శరీరం తన అసహాయతను ప్రదర్శిస్తుంది. త్వరలోనే విరూపం చెందుతుంది. ఆత్మ, శరీరాల సంబంధాన్ని గురించి పరిశోధనలు కొనసాగవలసిందే. ఇక ముందు తరాలు దీన్ని గురించి తర్జన భర్జనలు చేయవలసిందే అని సూచించాడు. ప్రతి మనిషి యొక్క ఆత్మ కూడా మంచిదే, శుభప్రదమైనదే, మంగళకరమైనది కూడా. దీనిలో ఎక్కువ తక్కువలకు అసలు అవకాశమే లేదు. అన్ని ఆత్మల లక్షణాలు ఒక్కటే. ఆత్మ శరీరానికి వ్యతిరేక స్థాయిలో పనిచేస్తుంది. తనలో ఉన్న అన్ని భాగాలను నియమించి పాలిస్తుంది. ఒక్కొక్క మారు శరీరానికి ఆయాసం, ప్రయాస కలిగే పనులు కూడా చేయమని నియమిస్తుంది. ఒక్కొక్క మారు జీవితమంతా ఇలాంటి శిక్షణలోనే గడిపివేయవలసి వస్తుంది. అందుచేత ఆత్మను గురించిన అతనికున్న అభిప్రాయాలన్నీ పునరాలోచన చేసుకోవాలి. గుడ్డిగా ఇదివరకు చదువుకున్న, విన్న సమాచారంతోనే ముడిపెట్టుకు కూర్చునేందుకు కుదరదు. విషం తాగిన మీదట నేను మీతో ఉండను. స్వర్గ సుఖధామాల వైపు షికారు వెడతాను. ఇదంతా క్రీటో మనసుకు పట్టనట్లుగా లేదు. నా తరపున మీరు క్రీటోకి ఈ విషయం చెబుతూ ఉండాలి. ఎందుకంటే నేను చనిపోకుండా ఉండడానికి ఏం చేయగలడో అంతా అతను చేశాడు. నేను చనిపోయిన తర్వాత మాత్రం ఇంకా ఇక్కడ ఉండనని, వెళ్ళిపోతానని అతను ఊహించలేకపోతున్నాడు. శరీరాన్ని తగలబెట్టినా, సమాధి చేసినా ఆ దృశ్యాన్ని చూసి క్రీటో తట్టుకోలేడు. అతన్ని ఆ దుఃఖం నుంచి నివారించండి. అనివార్యమైనది. జరిగితే అది చూస్తూ తట్టుకోవటం అతని వల్ల కాదు. సోక్రటీస్‌ను నేను మోసుకు వెడుతున్నాను, తగలబెడుతున్నాను, అంత్యక్రియలు చేస్తున్నాననే మాటలు రాకూడదు. క్రీటో ఒక్క మాట విను. పొరపాటు మాటలు వినటానికి కటువుగా ఉండటమే కాకుండా ఆత్మను క్షోభపెడతాయి. నీవు నిదానంగా, నిగ్రహంగా ఉండాలి. నీవు తగలవేస్తున్నది నా శరీరాన్ని మట్టికే. దానిని ఇష్టం వచ్చినట్టు చెయ్యి. తగలవెయ్యి, పూడ్చు అంతా నీ ఇష్టం. ఏది యోగ్యమైన పనో అది చెయ్యి. ఈ మాటలు చెప్పిన సోక్రటీసు పక్క గదిలోనికి వెళ్ళాడు స్నానం చేయటానికి. క్రీటో అతన్ని అనుసరించాడు. తత్ తతిమ అందరూ అక్కడే ఉండిపోయారు. మరుక్షణం ఏమవుతుంది? అందరము అనాథలమైపోతాము. మా తండ్రి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడనే భావం అందరి మనసుల్లోనూ గూడుకట్టుకుపోయింది. సోక్రటీస్ స్నానం చేసి వచ్చాడు. అతని కుమారులు తీసుకువచ్చి చివరిమారుగా చూపించారు. ఇద్దరూ చిన్నపిల్లలు, ఒక పెద్దవాడు. అతని భార్య, ఇతర ఆడవాళ్లు వచ్చారు. క్రీటో సమక్షంలోనే అందరితోనూ మాట్లాడాడు. తన ఆలోచనలు, ఆకాంక్షల గురించి వారికందరికీ చెప్పాడు. ఆడవాళ్లను, పిల్లలను పంపించేసి తన స్నేహితులు, అనుయాయులు ఉన్న గదిలోనికి తిరిగి వచ్చాడు సోక్రటీస్. దాదాపు సూర్యాస్తమయం అయింది. చాలా సేపు లోపల గలిపాడు. సోక్రటీస్ నిదానంగా వచ్చి కూర్చున్నాడు. స్నానం చేసినందుకు కడిగిన ముత్యంలాగా ఉన్నాడు. కొద్ది నిమిషాలు స్నేహితులతో ఈ మాటలు, ఆ మాటలు మాట్లాడాడు. జైలు అధికారి వచ్చాడు.
ప్రభుత్వ ఆజ్ఞల ప్రకారం నేను మీకు విషపాత్ర అందించాలి. అప్పుడు మీరు నన్ను కోపంగా చూస్తారు, నిందిస్తారు. అందరూ అలాగే చేస్తారు. అందరిలాగా మీరు చేస్తారు. అందుకు నేనేమనుకోను. ఇక్కడున్న వాళ్ళలో మీరు చాలా ఉదాత్తమైన వ్యక్తులని, మనుషులందరిలోకి ధీరోదాత్తులని తెలుసుకున్నాను. నా పైన కోపం చేయరనే విషయం కూడా నాకు స్పష్టమైపోయింది. ఈ శిక్షకు బాధ్యులు ఎవరో మీకు బాగా తెలుసును. కనుక నేను చివరి మారుగా మీకు మనవి చేసేదేంటంటే, దయచేసి జరగనున్న దాంతో శృతి కలపండి, ధైర్యంగా భరించండి అన్నాడు. జైలు అధికారి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గిరుక్కున తిరిగి ఇక అక్కడ నిలవలేను అన్నట్లుగా వెనక్కు వెళ్ళాడు. సోక్రటీసు నింపాదిగా అతన్ని చూసి, "సెలవు. నీవు చెప్పినట్లే చేద్దామన్నాడు." తన స్నేహితులతో ఇలా అన్నాడు. ఇతను ఎంతో ఉత్తముడు. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్ను చూడవచ్చేవాడు. అప్పుడప్పుడు నాతో సంభాషణలు జరిపేవాడు. నా పట్ల చాలా దయగా, ప్రేమగా ఉండేవాడు. ఈ వీడ్కోలు సమయంలో నా కోసం కన్నీరు కార్చడం అతని మంచితనాన్ని తెలుపుతుంది. సరే క్రీటో, అతను చెప్పినట్లుగా చేద్దాం పద. ఎవరైనా విషపాత్ర తీసుకురండి. అది సిద్ధం అయి ఉంటే. ఇంకా తయారు కాకపోతే మనం వేచి ఉన్నామని చెప్పండి. సిద్ధం చేయమనండి. క్రీటో, సూర్యుడు ఇంకా కొండల మీదే ఉన్నాడు. పూర్తిగా అస్తమయం కాలేదు. ఇతరుల విషయంలో నేను విన్నదేంటంటే, శిక్షకు గురైన వారు రాత్రి భోజనం చేస్తారు. ఇష్టమైన పానీయాలు సేవిస్తారు. తమ స్నేహితులతో ఇష్టాగోష్ఠి జరుపుతారు. బాగా రాత్రి అయిన మీదట విషం తీసుకుంటారు. అందుచేత మనం తొందరపడవలసిన అవసరం లేదు. చాలా సమయం ఉన్నది ఇంకా అన్నాడు. క్రీటో ఆ అలా ప్రవర్తించడం వారికి పూర్తిగా తగి ఉంది. భోజనం వల్ల, పానీయాల వల్ల, కబుర్ల వల్ల వారికేదో జరుగుతుందనుకుంటారు. నేను ఆ పద్ధతిలో నడకపోవటం నాకు సముచితమైన తీరు. విషం తాగటం ఆలస్యం చేసినందువల్ల నాకు ఉపకరించేది ఏమీ లేదు. జీవితం కొన్ని క్షణాల పాటు పొడిగించుకుందాం అనుకోవడం నా అల్పత్వాన్నే తెలియపరుస్తుంది. అందుచేత తీసుకురా, మరేం ఆలస్యం చేయకు అన్నాడు సోక్రటీసు. క్రీటో తన అనుచరుడికి సైగ చేశాడు. అతడు బయటికి వెళ్లి చాలా సేపటి తర్వాత వచ్చాడు. అతడితో పాటు విషపాత్ర అందించవలసిన మనిషి కూడా వచ్చాడు. అతని చేతిలో విషపాత్ర సిద్ధమైంది. సోక్రటీస్ అతన్ని చూడగానే బాగుంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు. ఆ పాత్రలోని పానీయం తాగేయండి. అటు ఇటు పచార్లు చేయండి. కాసేపట్లో మీ కళ్ళు బరువెక్కుతాయి. అప్పుడు పండుకోండి. అప్పుడు విషం తనంతట తానే పనిచేస్తుంది. ఆ మాటలు చెప్పి అతను సోక్రటీస్‌కు పాత్ర అందించాడు. తన పని అయిపోయింది అన్నట్లుగా. సోక్రటీస్ ఆనందంగా దాన్ని అందుకున్నాడు. ఏమాత్రం వణుకు, తడబాటు లేదు. ముఖ కవళికల్లో మార్పు లేదు. గాంభీర్యం చెక్కు చెదరలేదు. కనుబొమ్మలు సారించి స్థిరంగా కిందకు చూస్తూ, "ఈ పానీయంలో కొంత దేవుడికి సమర్పించవచ్చా?" అని అడిగాడు. "మామూలుగా మనిషికి సరిపోయేంత ప్రమాణంలోనే తయారు చేస్తాం" సోక్రటీస్ అన్నాడతడు. "అలాగా! సరే. ఈ లోకం నుంచి పరలోకానికి నా ప్రయాణం వైభవంగా జరగాలని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన వారు మన్నిస్తారని ఆశిస్తున్నాను" అంటూ సోక్రటీసు విషపాత్ర ఎత్తి ఏ మాత్రం అరుచి, అయిష్టం చూపకుండా మొత్తం పాత్రలో ఉన్న పానీయాన్ని ఒక్క మోతాదులో గొంతులో పోసుకొని గుటక వేశాడు. ఈ క్షణం వరకు అతని స్నేహితులు, అనుయాయులు ఎలాగో తమ దుఃఖాన్ని, కన్నీళ్లను నిగ్రహించుకుని ఉండగలిగారు. అతనేమో విషం తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళంతా వివశులైపోయారు. ముఖాలు చేతుల్లో కప్పుకుని కడుపు చించుకుపోయినట్లు విలపించారు. క్రీటో అందరికంటే ముందే దుఃఖ సముద్రంలో పడిపోయాడు. పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అపోలోడరస్ అందరికన్నా ఎక్కువగా విలపిస్తున్నాడు. సోక్రటీస్ ఈ దృశ్యం చూచి ఇలా అన్నాడు. మిత్రురాలా మిత్రురా మిత్రులారా, ఇదే నా ప్రవర్తించవలసిన తీరు. అందుకనే ఆడవాళ్ళను ముందుగానే బయటకు పంపివేశాను. వాళ్ళు గందరగోళం సృష్టిస్తారని భయపడ్డాను. నాకు తెలిసినంత వరకు చివరి గడియలు చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గడిచిపోవాలి. మనసులో ఎలాంటి వికారాలు ఉండకూడదు. అందరూ సమాధాన చిత్తులవ్వండి. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అతని మాటలు అందరికీ సిగ్గు తెప్పించాయి. చనిపోతున్నవాడు ఇతరులకు ధైర్యం చెబుతున్నాడు. అందరూ చేతనైనంత వరకు నిగ్రహించుకున్నందుకు పూనుకున్నారు. సోక్రటీసు అటూ ఇటూ పచార్లు చేశాడు. కాళ్ళు బరువెక్కుతున్నాయని చెప్పి వెలకిల్లా పడుకున్నాడు. విషపాత్ర తెచ్చి అందించిన మనిషి సోక్రటీస్ పైన చెయ్యి వేసి పరీక్షించి చూశాడు.
కొద్దిసేపయినాక కాళ్ళు, చేతులు పరిశీలించాడు. కాళ్ళను గట్టిగా గిల్లి తెలుస్తోందా అని అడిగాడు. నాకేం తెలియడం లేదు అన్నాడు సోక్రటీస్. క్రమంగా ఒళ్ళంతా చల్లబడుతోంది. మొద్దుబారుతోంది. విషప్రభావం గుండె ప్రాంతానికి చేరుకోగానే సోక్రటీస్ మరణిస్తాడు అని చెప్పాడు ఆ మనిషి. చల్లదనం పైకి ఎగబాకుతోంది. సోక్రటీస్ ముఖం మీద ముసుగు తీశాడు. క్రీటో అక్లెపి అక్లేపియన్‌కు మనమో కోడిపుంజును ఇవ్వాలి అన్నాడు. మర్చిపోవద్దు సుమా! ఈ కానుక చెల్లించేట్లు చూడు. అలాగే చేస్తానన్నాడు క్రీటో. ఇంకేమీ మర్చిపోలేదు కదా? అని అడిగాడు. సోక్రటీసు ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కొంతసేపయిన తర్వాత కదలిక అగుపించింది. జైలు మనిషి ముసుగు తొలగించి చూశాడు. సోక్రటీస్ కళ్ళు స్థిరంగా ఉన్నాయి. క్రీటో ఇది చూచి అతని నోరు, కళ్ళు మూసివేశాడు. ధైర్యశీలుడు, జ్ఞాని, నిజాయితీపరుడు సోక్రటీసు అస్తమించాడు. నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మరణం అంటే ఏదో కాదు. మనము భగవంతుని దగ్గరికి చేరుకుంటున్నామనే స్పృహ ఉండాలి. ఎంత ఆనందంగా భగవంతుని దగ్గరికెళ్ళిపోతున్నాము అని పక్షులు అన్ని పాటలు పాడతాయి అని చెప్పటం నాకు చాలా బాగా నచ్చింది. ఇంతటితో విమలా శర్మ గారు రచించిన 'అల్లా అచ్చా కరేగా' పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని అయిపోయిందండి. మొత్తం చదివేసుకున్నాము. శ్రీ సచ్చిదానంద్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 శాంతి